పండ్లలో రారాజు ఉద్యాన పంటలకు మణిహారం మామిడి. మధుర రసాల మామిడి తోటలకు పెట్టింది పేరు నూజివీడు. వేసవి సమీపిస్తుందంటే చాలు దేశం నలుమూలల నుంచి నూజివీడు ప్రాంతానికి వచ్చి నూజివీడు చిన్న పెద్ద రసాలు తీయ మామిడి రుచులు ఆస్వాదించేందుకు పర్యాటకులు క్యూ కడతారు. ఆవకాయ, మాగాయ పచ్చళ్ళు, జ్యూస్లు, జామ్, జెల్లీ, తాండ్రా వంటి రుచికరమైన పదార్థాల తయారీ కోసం మామిడికాయలను కొనుగోలు చేసుకుని వెళ్తారు. ఏటా వేలాది ఎకరాల్లో సాగవుతూ లక్షల టన్నుల దిగుబడిని ఇస్తూ ప్రపంచం నలుమూలలకు ఎగుమతయ్యేది. అలాంటి రసాలు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. గత 10-12 ఏళ్ల కాలంగా నూజివీడు ప్రాంతంలో పామాయిల్, సీడ్, మొక్కజొన్న, పచ్చ అరటి సాగు విస్తరణ పెరగడంతో దాని ప్రభావం మామిడి పంటపై పడింది. ఏడాదికి ఒకసారి వచ్చి 4-5 నెలల పాటు మాత్రమే పండే పంట కన్నా మొక్క నాటిన 3 ఏళ్ల నుంచి ఏడాది పొడవునా పండుతూ నిత్యం ఆదాయం వస్తుందని రైతులు పామాయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. మామిడి నాటిన తర్వాత 5-6 ఏళ్లకు కాపు ప్రారంభం కావటం, పూత, పిందె, కాయ దశల్లో తెగుళ్లను ఎదుర్కొని ఫలసాయం అందే నాటికి ధరలు తగ్గిపోవటం, నిలకడలేని ధరలపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంతో మామిడి రైతులు తోటలు తొలగించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడుతున్నారు. నూజివీడు ప్రాంతంలో మామిడి సాగు విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడం అత్యంత ఆవశ్యకమని రైతులు కోరుతున్నారు. పేరు నరహరి రాధాకృష్ణయ్య. 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కూలి కూడా రావట్లే, కూలోళ్ళు కూడా రావట్లే. ఈ కాయలు మచ్చలు వచ్చేటు ముందు కొట్టుళ్ళు బోళ్ళు అయిపోతుంది. ఈ కవర్లు ఎందుకు పెట్టారు ఇప్పుడు? చెట్టు కాయకి ఈ మచ్చ రాకోకుండా ఖర్చు మరి ఎట్లా? ఆ ఖర్చు కూడా ఆడబెట్టుకోవటమేనండి, కాయలు పెట్టుకోవటమే. ఇక ఆ టయానికి అది రేటు ఉంటుందో చెప్పలేము. 4,000 3,000 అంటున్నారు. ఆ కూలీలు చూస్తున్నారు, ఆ కూలీలు చాలు అయ్యి 4 ఏళ్ళ నుంచి ఇదే పని. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం? మరి ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని నేను కోరుకునేది. అన్ని ఎంత ఉంది ఇప్పుడు రేట్లు? 4,000 5,000 అంటున్నారు. కూలీలు చాలు. దీనివల్ల బాగా నష్టపోతున్నారు. బాగా నష్టపోతున్నాను. అప్పుల పాలు అయిపోయాం. ఈ 4 ఏళ్ళ నుంచి అప్పుల పాలు అయిపోయి అక్కడ అప్పులు తెచ్చి పెట్టాం. దీనికి వీళ్ళు జాలట్లా అప్పులు గోల ఇచ్చినోళ్ళు. నా పేరు నరహరి రాధాకృష్ణయ్య. 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. కూలి కూడా రావట్లే, కూలోళ్ళు కూడా రావట్లే. ఈ కాయలు మచ్చలు వచ్చేటు ముందు కొట్టుళ్ళు బోళ్ళు అయిపోయి. అప్పుడు పెద్ద ప్రసిద్ధి 100 సంవత్సరాల క్రిందట. కానీ ఈ రోజు రాను రాను తోటలు నరికేయడం, ఈ మంగు తెగులు అనేది రావటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉండి మొత్తం తోటలు తీసేసి పామాయిల్ వేరే వేరే పంటలకు వెళ్ళిపోతున్నారు. కొన్నాళ్ళకి మామిడి కనుమరుగయ్యే అవకాశం వచ్చింది నల్ల తెగులు వల్ల. ఇదివరటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మంగుకి డబ్బులు ఇచ్చారు. నిరుడు దెబ్బతింది. కలెక్టరు 3,000 2,000 4,000 అమ్మింది. ఈ ఏడు కూడా ఇప్పుడు స్టార్టింగ్ మంగు ఉంటే 7,000, మంచికాయలు 9,000. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ నడుస్తుంది. ప్రభుత్వం దీని మీద ఏదో చర్య తీసుకొని పక్షంలో మామిడి రైతు వ్యాపారస్తుడే కాదు, రైతు కూడా 10 సార్లు మందులు కొట్టి ఈ కంట్రోల్ అవ్వక ఈ తెగుళ్ళు వచ్చి ఆ పెట్టుబడికే సరిపోతుంది. ఈ విధంగా కొన్నాళ్ళకి మామిడి పంట అనేది నూజివీడు ఏరియాలో కనుమరుగవటం ఖాయమని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం స్పందించి దీని మీద తగు చర్య ఏంటంటే ఆ మంగుగాన వచ్చినప్పుడు ఆ హెక్టార్కి ఎంతని ఇస్తాం. అలాగే ఈ ఉద్యానవన శాఖ అధికారులు ఆ పూత దశ నుంచి కొంచెం చర్యలు తీసుకుని వాళ్ళకి సలహాలు సూచనలు కొంచెం విస్తృత స్థాయి ఇస్తే కొంచెం బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ప్రభుత్వం కూడా దీని మీద గట్టి చర్య తీసుకోవాలి. పోయినేడు చంద్రబాబు నాయుడు గారు ఆ చిత్తూరు జిల్లా ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు అంటున్నారు.
ఈసారి మాత్రం లాస్ లేకోకుండా రైతులు కాపాడతారని మేము అనుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఈ పంట శాంతం కరుమరుగయ్యే పరిస్థితి ఉంది. రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. మామిడి ఇదివరటి ఎంతో ప్రసిద్ధి మామిడి. ఇవాళ కూడా హైదరాబాద్ మార్కెట్లో నూజివేడు రసాలని, నూజివేడు బంగినపల్లి అని అమ్ముతారు. అంత ఘన చరిత్ర కలిగిన నూజివేడు కొన్నాళ్ల పరిస్థితికి రాను రాను మనకి మామిడి ఇక కనపడకోకుండా అయిపోయే పరిస్థితి దాపురించిందని అనుకుంటున్నాం. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకుని ఈ ఎక్కువ మద్దతు ధర వచ్చేటట్టు చేసి, అలాగే ఇది కొంత సబ్సిడీ మందులను కూడా సబ్సిడీ ప్రకారం ఇచ్చి స్ప్రేయింగ్లు అవి చేస్తే కొంత ఆదుకుంటే ఈ మామిడి పంట మీద రైతు నిలబడతారు. లేని పక్షంలో మామిడిని వదిలేసుకునే పరిస్థితి వచ్చింది. మామిడి రైతు పూర్తిగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఆ కవర్లు అంటే క్వాలిటీ కోసం, ఏది ఈ మంగు ఈ పురుగు ఏది ఆశించకుండా మామిడి క్వాలిటీ ఉండటం కోసం కడుతున్నారు. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కవర్ ₹1.5 నుంచి 2.5 మధ్యలో ఉంటది. దాన్ని 400 కాయలు మించి కట్టలేడు ఒక కూలి. అది భోజనం పెట్టి 600 నుంచి 700 ఇవ్వాలి. మళ్ళీ ఇవన్నీ తీసుకురావాలి.